ఎన్నికల టైంలో సహజంగానే పార్టీలు మారేటువంటి విషయాన్ని సహజంగానే మనం గమనించవచ్చు. సహజంగానే కొంతమంది వ్యక్తులు పార్టీలోకి వస్తుంటారు, మరి కొంతమంది వ్యక్తులు పార్టీల నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. జనసేన పార్టీ కూడా దానికేం అతీతం కాదు. కొంతమంది నాయకులు జనసేన పార్టీలోకి వచ్చారు. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎంపీగా ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి వైనం. జనసేన పార్టీలో ఆయనకి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆరణ్య శ్రీనివాసులు, ఆయన చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే, బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏకైక ఎమ్మెల్యే, ఆయనకి టికెట్ ఇవ్వలేదని చెప్తే ఆయనకి తిరుపతి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి వైనం. అంటే వేరే పార్టీల్లో నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మండల బొద్దుప్రసాద్ గారు కానీ, లేకపోతే భీమవరం రామాంజనేయులు గారు కానీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినట్టు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వేరే పార్టీల్లో నుంచి జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ఏ ప్రాతిపదికన వస్తున్నారు? వాళ్ళకి టికెట్లు ఇచ్చి గౌరవిస్తే వస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయినా వాళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి హామీ ఉంటేనే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తున్నారు. కానీ జనసేన పార్టీ నాయకులు టికెట్లు ఇవ్వలేదని జనసేన పార్టీ పైన అలుగుతున్నారు. బాగానే ఉంది. జనసేన పార్టీ పైన అలిగి ఎక్కడికి పోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్, నిన్నటిదాకా తిట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా టికెట్ హామీ వచ్చిందా? వీళ్ళు ఎవరికైనా టికెట్లు ఇచ్చే అవకాశం ఉందంటే ఎవరికి టికెట్లు ఇచ్చే పరిస్థితే లేదు. మరి ఎందుకు పోతున్నారు? ఏదో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లుగా జనసేన పార్టీలో ఉన్నారా? ఒక అనుమానం. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టికెట్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలుగా అవుదాం అనుకుని ఈ పార్టీలో కొనసాగి ఎమ్మెల్యే టికెట్లు రాకుండా ప్రత్యర్థి పార్టీలోకి పోతే, ప్రత్యర్థి పార్టీలో కనీసం ఎమ్మెల్యే టికెట్ రాకుండా పోతున్నారంటే వాళ్ళు ఏమైనా ప్యాకేజీలు ఇచ్చారా అనేటువంటి అనుమానం కూడా వస్తుందిగా. మరి ఆ విషయాలపైన ఉదాహరణకు మనం చూసుకోవాలంటే పితాని బాలకృష్ణ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు అన్యాయం జరిగిందని చెప్పి జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి బోరు నేర్చి గత ఎన్నికల్లో టికెట్ తీసుకునేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి నాకు వెంట్రుకలు చూపించాడు, నా సామాజిక వర్గాన్ని అవమానించాడు, నన్ను అవమానించాడు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఆ పార్టీ పైన. మరి వాళ్ళు టికెట్ ఇవ్వట్లేదని మళ్ళీ అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కావాలి టికెట్ ఇచ్చారంటే టికెట్ ఇవ్వాల, మరి ఎందుకు వెళ్ళినట్టు? అలాగే పోతిన వెంకట మహేష్, ఆయన కూడా ఏంటంటే నాకు టికెట్ కావాలని చెప్పి పోరాటం చేశాడు. జనసేన పార్టీలో కూడా విజయవాడ నగరంలో ఒక టికెట్ కూడా ఇవ్వకపోతే ఎట్లా, ఇస్తే బాగుంటుందని జనసేన పార్టీ సానుభూతి పరులు కానీ జన సైనికులు కానీ పోతిన మహేష్కి సీట్ రావాలని కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఆయనకు సీట్ ఇవ్వడానికి నిరాకరించారు. తీరా చూసేటప్పటికి విషయం ఏంటయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి 10 రోజుల ముందు కూడా నాకు ఒక చేత్తో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది, మరొక చేత్తో జనసేన పార్టీ జెండా ఉంటుంది, వేరే పార్టీ జెండా పట్టుకుంటే నాకు కొబ్బరికాయలు బాగుండా కత్తి తీసుకొచ్చి నరకండి అని భారీ డైలాగులు చెప్పాడు ఆయన. అంటే ఇంత లాయల్గా ఉన్న వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వట్లేదు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చాలామందికి ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది. కానీ వాళ్ళకి ఏవో ఇన్పుట్స్ ఉండుంటాయి పార్టీలో, లేకపోతే అంత తేలిగ్గా గెలిచే అవకాశం ఉన్నటువంటి సీటుకి వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇలాంటి వ్యక్తి పోయి మరి ఇప్పుడు ఎక్కడ చేరాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఆసిఫ్ అనే ఆయనకి విజయవాడ 1లో టికెట్ ఇచ్చారు. ఆయన విద్యా సంస్థల అధినేత, ఆయన కాస్త రెప్యుటేషన్ ఉంది. ఆయన కాదని ఆయనకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. మరి ఎందుకు పోయినట్టేనా ఆ పార్టీలోకి? దానివల్ల అంటే టికెట్ ఇవ్వకపోయినా ఆ పార్టీలోకి వెళ్తారు. టికెట్ ఇవ్వటం కుదరలేదు, సాధ్యం కాలేదు, ఏదో ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక న్యాయం చేస్తామని చెప్పి ఒక పక్కన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఇక్కడ ఉండరు, అక్కడికి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నట్టు? ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ప్యాకేజో పాడో ఏదో ఉండబట్టేగా పోతారు, వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే నెల్లూరు మనుక్రాంతి రెడ్డి, ఆయన పార్టీ కార్యక్రమాల్లో అక్కడెప్పుడు వర్గాలతో కాదు, ఉన్నంతకాలం వర్గపోరు, ఉన్నంతకాలం అక్కడ ఈయనకేను మనుక్రాంతి రెడ్డికేను అక్కడ మిగతా వర్గాలకు పడదు, అక్కడ ఉన్నటువంటి వర్గపోరు. తీరా వచ్చేవాడికి ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వైఎస్ఆర్లో చేరినటువంటి పరిస్థితి. ఆ నెల్లూరులో అయితే ఇతర పార్టీల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకునేటువంటి ఆయన. పోతిన వెంకట మహేష్ పోయిన వెంటనే అక్కడ
విజయవాడ పశ్చిమంలో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా మేము కూటమికి మద్దతు తెలియజేస్తాం, ఒక మహేష్ పోతే జరిగేటువంటి నష్టమేం లేదని చెప్పి వాళ్ళు పెద్ద మీటింగ్ని అరేంజ్ చేశారు. చాలా భారీ ఎత్తున మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇట్లా నాయకులు సెట్టిబద్దులు రాజాబాబు, అలాగే అమలాపురం యాక్చువల్గా ఏంటంటే కాస్త ఓపిక చేస్తే ఇంకోసారి ఆయన గెలిచే అవకాశం ఉంది, కానీ తొందరపడిపోయాడు. వీళ్ళకేంటంటే అన్నం ఉడికిందాకా ఉంటారు కానీ ఆరిందాకా ఉండరు అని చెప్పి ఒక సామెత ఉంటుంది. అన్నం ఉడికేదాకా ఆరాటం, తినేదాకా ఆరాటం. ఇప్పుడు ఒక పక్కన కూటమి ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఒక పక్కన విపక్షాలన్నీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా న్యాయం చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. వీటన్నిటినీ కానకుండా హడావుడిగా పోతున్నారు. పోని నిజంగా అక్కడ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తేనో ఎంపీ టికెట్లు ఇస్తేనో అక్కడ ఏదైనా మరి గుర్తింపు వస్తేనే పోతే అది వేరే విషయం. కానీ ఎలాంటి గుర్తింపు లేకుండా పోయి కండవాలు వేసుకుంటున్నారు. అక్కడ ఇచ్చే గుర్తింపు ఏముండదు. అక్కడ ఏం జరుగుద్ది అనేది అందరికీ తెలుసు. కండవాలు వేస్తారు, పక్కన కూర్చోబెడతారు. ఇప్పటిదాకా ఇక్కడ నాయకుడిగా ఎలిగినటువంటి వాళ్ళు అక్కడ పోయి కనీసం కార్యకర్తలుగా జెండాలు పట్టుకోవడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎందుకు పోతున్నారనేది, మరి ప్యాకేజీలు పాడేమైనా అందుతున్నాయో లేకపోతే ఎందుకు పోతున్నారో తెలియదు. కానీ ఇదంతా చూస్తూ ఉంటే అంటే విశ్వసనీయత అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. ఇక్కడ ఉన్నంతకాలమే ఇక్కడ చిలక పలుకులు పలుకుతున్నారు, టికెట్ ఇవ్వమన్నంటే బూతులు తిట్టేస్తున్నారు. మరి వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు కూడా 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ మాటలు, వీళ్ళు మాట్లాడే మాటల వెనక మర్మాన్ని కూడా ఆయన గుర్తిస్తున్నారు. కాబట్టే సెలెక్టివ్గా కొన్ని సీట్లు మాత్రమే తీసుకొని వాళ్ళకు మాత్రమే పోటీకి పెట్టినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.